హల్లెలూయా. చక్కటి మరి సువార్తను విన్నాం ప్రియులారా. అటువంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఆయన రక్తంతో కడగబడి విమోచించబడిన మనం ఆయన కొరకు ఏమి చేయాలనుకుంటున్నాం? ఈరోజు వర్తమానం అదే. ఈ క్రిస్మస్ ఆనందంలో ఎంతో త్యాగం ఉంది ప్రియుల. ఆ మహాదేవుడే మన కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. మరి ఆయన కొరకు మనం ఏం చేద్దాం? ఒక తీర్మానం, చక్కటి వర్తమానం దైవజనుల ద్వారా మనం విన్నాం ప్రియుల. నువ్వు ఒక ఆత్మను రక్షిస్తే అదే గొప్ప సంతోషం అండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించండి, ఏవేవి బోధించానో బోధించిన శిష్యులుగా చేయమన్నట్టు ఆయన ఆఖరు ఆజ్ఞ అదే మన కొరకు. దట్ కమిషన్ మనం ఏమైనా చేయగలిగితే ప్రభు కొరకు ఈ రక్షణ సువార్త ఎంతో మంది తెలియక నశించిపోతున్నారు పిల్లలు. దేవుడంటే ఎవరో తెలియదండి, అజ్ఞానంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మనం ఈ రక్షణ సువార్త ప్రకటించి కనీసం ఒక్క ఆత్మైన ప్రభు దగ్గర తీసుకురాగలిగితే మన జన్మ ఎంతో ధన్యమవుతుందండి. చాలా మంది క్యాండిల్ సెరమనీ చేస్తూ ఉంటారు, చూడగా ఆనందంగా ఉంటుంది. కానీ ఒక కొవ్వొత్తి వెలిగిస్తే అన్ని కొవ్వొత్తులు వెలుగుతాయి, కానీ వెలిగించబడిన నీవు ఎంతమందిని వెలిగించగలిగావు? క్రైస్తవ జీవితం అంటే మీరు లోకంలో వెలుగై ఉన్నారన్నారు, వెలిగింపబడిన నీవు దీపస్తంభం మీద ఉండాలన్నారు. మనం ఎంతమందికి వెలుగై ఉన్నాము, ఎంతమందిని వెలిగిస్తున్నాము, ఎంతమంది కొరకు మనం వెలుగుతూ కరిగిపోతున్నాం. హల్లెలూయా. మన జీవితమే ఒక గొప్ప స్వార్థంతో ఉంది. కానీ ఆ స్వార్థాన్ని విడిచి ప్రభు కొరకు మనం ఏం చేయగలము, ఏం చేస్తున్నామని మనం ఆత్మవిమర్శన చేసుకుంటే అదే గొప్ప భాగ్యం ప్రియుల. ప్రభుకి ఏమైనా మనం క్రిస్మస్ కానుక ఇవ్వగలమంటే అదే. ఈరోజు ఒక తీర్మానంతో దైవజన్ చెప్పినట్లుగా నీ కొరకు నేను జీవిస్తాను, నీ కొరకు నేను బ్రతుకుతాను. అనేక మంది రక్షణ సువార్త ప్రకటించి అనేక మంది యొద్దకు నడిపిస్తాను పిల్లరా. అదే నిజమైన క్రిస్మస్ మనం అనుభవిస్తున్నాం. ఈ లోకంలో చాలా మందికి తెలియదు. మనం వెలిగించబడిన మనము ఆ వెలుగును 10 మందికి ప్రకటిద్దాం, సత్యాన్ని 10 మందికి తెలియజేద్దాం. మనం ఒక నక్షత్రంలాగా ఆలకిస్తూ ఉంటాం కదా, నువ్వు ఒక నక్షత్రంగా అనేక మంది మార్గదర్శకంగా ఉండగలవా? ఒక వెలిగింపబడిన ప్రభువుతో కరిగిపోతున్నట్లుగా వెలిగింపబడిన నీవు ప్రభు కొరకు వెలుగుతూ కరిగిపోగలవా? తీర్మానం తీసుకున్నా. అదే నిజమైన నువ్వు అనుభవిస్తున్న ఆనందాన్ని లోకంలో ఇంకా ఎవరూ తెలియదని నశించిపోతున్నారు ప్రియులారా. దేవుడు అంటే ఎవరో తెలియక, సత్యం ఎవరో తెలియక, అజ్ఞానంలో సువార్త ప్రకటించబడితే వాళ్ళు కూడా మారు మనసు పొందుతారు. అటువంటి బాధ్యత తీసుకున్నాం. ఈరోజు దైవంలో చక్కటి మనందరినీ హెచ్చరికతో కూడినటువంటి ఒక క్రిస్మస్ సందేశం మనకి ఇచ్చారు. మనం అటువంటి తీర్మానం తీసుకుని ప్రభు కొరకు జీవిద్దాం. కడ వరకు ఈ తుది శ్వాస విడిచిపెట్టేంత వరకు ప్రభు కొరకు జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. వాళ్ళందరూ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక.